డెడ్పూల్ అండ్ వోల్వరిన్ న్యూ ట్రైలర్ లోని ఫిలిం ప్లాట్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ రివీల్ చేశారు. మరికొన్ని రివీల్ చేయకుండా సస్పెన్స్ గా థియేటర్స్ గురించి మాత్రమే ఉంచారు. మంచి ఐడియా. పోతే ట్రైలర్ లో ఉన్న ఈ హిడెన్ డీటెయిల్స్ ఏంటో ఈ కంప్లీట్ బ్రేక్ డౌన్ వీడియోలో చూస్తే మీకు కంప్లీట్ గా క్లారిటీ వచ్చేస్తుంది ఫిలిం లో మనం ఏం చూడబోతున్నాం అనే దాని గురించి. ప్రీవియస్ ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం అనుకున్న ప్లాట్ కన్నా ఈ ట్రైలర్ లో ఇంకాస్త డీటెయిల్ రివీల్ చేశారు. సో మరి ఇప్పుడైతే ఆ ఫిలిం మీద వచ్చిన క్లారిటీ ఏంటో చూద్దాం. స్టార్టింగ్ ఫ్రేమ్ మనకి ఆల్రెడీ ప్రీవియస్ ట్రైలర్ లో చూపించారు. బార్ లో లోగన్ డ్రింక్ చేస్తున్నప్పుడు దూరం నుండి డెడ్పూల్ వస్తున్నట్టు. అయితే ఇక్కడ బార్ టెండర్ వోల్వరిన్ కి అంటున్నాడు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా బార్ కి రావద్దని చెప్పి. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లోగన్ కి భయపడొచ్చు, దానివల్ల కొద్దిగా బిజినెస్ దెబ్బతింటుంది కదా, అందుకని అయి ఉంటుంది. బట్ నాకు ఒక్క డ్రింక్ కి వెళ్ళిపోతానని చెప్పి లోగన్ అంటాడు. సో అప్పుడే డెడ్పూల్ వచ్చి, హాయ్ పీనట్, నువ్వు అర్జెంట్ గా నాతో రావాలి, ఒక అర్జెంట్ పని నీతో నాకు ఉందని చెప్పి అంటాడు అనమాట. సో అప్పుడు లోగన్ అయితే మాత్రం, సారీ లేడీ, నేనైతే రావడానికి ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళిపో అంటాడు. లోగన్ యాటిట్యూడ్ మనకు తెలిసిందే. బట్ డెడ్పూల్ కి లోగన్ తో ఏం పని అంటే, టీవీఏ యొక్క మిషన్ ద్వారా నాకు తెలిసి డిఫరెంట్ వేరియంట్స్ ని లోగన్ కి సంబంధించి డెడ్పూల్ అయితే మాత్రం ఒక వేరియంట్ ని పట్టుకొని తన మిషన్ గురించి పట్టుకెళ్లాలనుకుంటాడు. బట్ ఎన్ని డిఫరెంట్ వేరియంట్ వోల్వరిన్స్ ని చూస్ చేసుకున్నా ఖచ్చితంగా వాళ్ళ యాటిట్యూడ్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. సో నాకైతే టైం లేదు, అర్జెంట్ గా రావాలని చెప్పి లాగుతాడు. వెంటనే తను క్లాస్ తీయడానికి బయటికి తీస్తున్నప్పుడు సరిగ్గా రావు అవి. ఏంటి విస్కీ ప్రభావం నీ మీద ఈ విధంగా చూపించిందా, 40 years దాటిన వోల్వరిన్ ఈ విధంగానే ఉంటాడేమో అని చెప్పి డెడ్పూల్ కొన్ని సటైర్స్ వేస్తూ, నువ్వు అర్జెంట్ గా రావాలి, ఇంకొకసారి రీకన్సిడర్ చేయని ఒపీనియన్ అని చెప్పి పాయింట్ బ్లాక్ లో కనిపెడతాడు. మేబీ ఇప్పుడు ఈ క్లాస్ లాగానే తన హీలింగ్ పవర్ కూడా కొద్దిగా లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే కొద్దిగా వీక్ గా కనిపిస్తున్నాడు కాబట్టి. సినిమాకాన్ క్లిప్ ద్వారా అండ్ ప్రీవియస్ ట్రైలర్ ద్వారా మనకు అర్థమయ్యేది, ఫిలిం లోని వేడ్ విల్సన్ ఒక కామన్ లైఫ్, ఒక నార్మల్ హ్యూమన్ లైఫ్ గా కార్ సేల్స్ చేస్తూ ఉంటాడు అనమాట. బట్ తన సూట్ అయితే మాత్రం సేఫ్ గా ఉంచుకుంటాడు. ఎప్పుడైనా సరే మేబీ హెల్ప్ రావచ్చు, సూపర్ హీరో జర్నీ మొదలవచ్చు అని చెప్పి. బట్ తనైతే మాత్రం సూపర్ హీరో జర్నీకి గివ్ అప్ ఇచ్చేసాడు అనమాట. సో అలా ఒక రోజు బర్త్డే పార్టీ, చాలా మంది ఫ్యామిలీగా ఫ్రెండ్స్ గా అందరినీ మీట్ అవుతాడు. వనేషా తోటి మాత్రం కొద్దిగా దూరంగా ఉంటాడు. అంటే కొన్ని రోజులుగా వాళ్ళిద్దరికి మాటలు ఉండవు అనమాట ఫిల్మ్ స్టార్టింగ్ లో. ఎనీవే వీళ్ళందరినీ ఒక ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ లాగా మీట్ అయిన తర్వాత టీవీఏ వాళ్ళు ఇక్కడ నుండి వేడ్ విల్సన్ ని తీసుకువెళ్ళిన తర్వాత తెలుస్తుంది అనమాట, తన ప్రపంచం, తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కూడా పోయే ఛాన్స్ రాబోతుంది. ఆ పెద్ద ప్రమాదం నుండి మల్టీవర్స్ ని సేవ్ చేసేలాంటి ఒక కొత్త సేవియర్ గా ఇప్పుడు ఎవెంజర్స్ ని ఎవరిని కూడా టీవీఏ తీసుకోదు, ఓన్లీ డెడ్పూల్ నే తీసుకుంటారు. మరి డెడ్పూల్ తో అంత స్ట్రాంగ్ కనెక్షన్ ఏముందో మనకి ఫిల్మ్ లోనే డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకని డెడ్పూల్ ఇప్పుడు మార్వెల్ జీససా అనే ఒక ఫనీ డైలాగ్ ని కూడా పెట్టారు. అయితే ఇక్కడ టీవీఏ ఏజెంట్ పారాడాక్స్ చెప్పిన దాని ప్రకారం డెడ్పూల్ ఒక్కడే కాదు, తనకి లోగన్ సపోర్ట్ కూడా చాలా కావాలి ఈ మల్టీవర్స్ ని సేవ్ చేసే పెద్ద మిషన్ లోని. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వాయిడ్ ఏరియాలో అయితే మాత్రం సడన్ గా టీవీఏ ఏజెంట్స్ మీదనే డెడ్పూల్ తిరగబడి వాళ్ళ నుండి ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తున్నాడేమో అన్నట్టు ఫస్ట్ ట్రైలర్ లోని కనిపించింది. సడన్ గా లోగనే వచ్చి డెడ్పూల్ ని లొంగ తీసుకుని మిషన్ లోకి రా అన్నట్టు లోగన్ ని ఎక్కువసేపు చూపించకుండానే ఆ ట్రైలర్ ని ఎండ్ చేశారు. బట్ ఈసారి కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చిందనమాట. బట్ టీవీఏ ఏజెంట్స్ ని ఎందుకు చంపుతున్నాడో తర్వాత సీన్ లో చెప్తాను గైస్, చూడండి క్లియర్ గా. అసలు ఎంసీలోని డిస్నీ ఫిల్మ్స్ లోని ఇలాంటి బ్లడ్ సీన్స్ ని చూస్తామని చెప్పి మనం అయితే అనుకోం కదా, వైలెన్స్. సో మొత్తానికి ఫిల్మ్ ద్వారా చూడబోతున్నాం. పోతే లోగన్ అయితే తనకంటూ ఒక సపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది, ఎవరితో టీమప్ అయ్యి టీం ద్వారా పనిచేయాలనే ఉద్దేశం అయితే తనకు ఉండదు అనమాట. మనం ప్రీవియస్ ఎక్స్‌మెన్ ఫిల్మ్స్ లో కూడా చాలా సార్లు చూస్తుంటాం కదా, ఆయన యాటిట్యూడ్ డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఈ ఫిల్మ్ లోని డెడ్పూల్ చెప్పింది వినకుండా తనతో మిషన్ రావడానికి ఇష్టం లేకుండా ఎందుకుంటున్నాడో ఒక ఫ్లాష్ బ్యాక్ కారణం, రీజన్ అయితే ఉంటుందన్నమాట. లోగన్ ఫిల్మ్ ఎండింగ్ కి లోగన్ డెత్ సీన్ అయితే మాత్రం థియేటర్స్ లోనే ఏడుపు తెప్పించేస్తుంది. అంటే ఒక పెద్ద సాక్రిఫైస్ చేసిన హీరోయిక్ క్యారెక్టర్ లా ఉంటుంది. బట్ ఈ వేరియంట్ లోగన్ అయితే మాత్రం అలా కాదు, కొద్దిగా నెగిటివ్ గా, అంటే ఇంటెన్షనల్ గా కాదు కానీ తన వల్లనే తన వరల్డ్ లోని తన వాళ్ళందరూ కూడా చనిపోయే విధంగా జరుగుతుంది అనమాట. అసలు యాక్చువల్ గా తను పట్టించుకోకుండా ఉంటున్నట్ట, లేదంటే తన వల్లనే తన వాళ్ళు, తన ప్రపంచం నాశనం అయిపోయిందా అన్నట్టు ఈ వేరియంట్ క్యారెక్టర్ లైఫ్ లాంగ్ ఒక రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు ఉంటాడేమో, అందువల్లనే బార్ లోని అంత తాగుతూ ఉంటాడు అనుకుంటా. బట్ ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ కి సంబంధించి కూడా కొన్ని ట్విస్టులు ఉంటాయి అనుకుంటాను గైస్, అదేంటో కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. సో ముందుగా ఏజెంట్ పారాడాక్స్ అయితే మాత్రం ఈ డెడ్పూల్ తన ప్రపంచం నాశనం అవుతున్నప్పుడు అసలు కేర్ చేయలేదని చెప్తాడు అనమాట. డెడ్పూల్ వోల్వరిన్ ని టీవీఏకి తెచ్చిన తర్వాత నాకు తెలిసి ముక్కు మీద గాయం అయితే వోల్వరిన్ చేసి ఉంటాడు. నాకు తెలిసి ఈ సూట్ తోటి తను కింద పడిన సీన్ అయితే మాత్రం ఫస్ట్ మీటింగ్ కాదు, నాకు తెలిసి ముందు లోగన్ దగ్గర ఈ సూట్ కూడా ఉండదు, సడన్ గా తీసుకువస్తాడు. బట్ టీవీఏ విలన్స్ గా లోగన్ భావిస్తాడు, లేదా ఫిల్మ్ లో సడన్ గా టీవీఏ విలన్ గా ట్విస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ మల్టీవర్స్ ని సేవ్ చేసే ఆప్షన్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మధ్య అన్నట్టు టీవీఏ అబద్ధం చెప్తుందా అన్నట్టు. అందువల్లనే టీవీఏ ఏజెంట్స్ ని డెడ్పూల్ చంపుతున్నాడేమో. అసలు చెప్పాలంటే ఈ సీక్వెన్స్ అనేది టీవీఏ ఏజెంట్స్ దగ్గరికి డెడ్పూల్ వోల్వరిన్ ని తీసుకువెళ్తున్న సీన్ కాదు, వీళ్ళిద్దరూ కూడా టీవీఏ ఏజెంట్స్ నుండి ఒక మిషన్ కి వెళ్తున్నప్పుడు సీన్ లా కూడా అనిపిస్తుంది. దాని గురించి తర్వాత సీన్ లో చెప్తాను, జస్ట్ డౌట్స్ మాత్రమే. ఎనీవే ఫిల్మ్ లోని డెడ్పూల్ కి అడమాంటియం స్వార్డ్స్ ఇస్తారు గైస్, దాంతో లోగన్ యొక్క అడమాంటియం క్లాస్ ని తను ఎదుర్కోగలుగుతాడు. ఆల్సో తనకి హీలింగ్ పవర్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఎంత వైలెన్స్ అయితే మాత్రం ఇలాంటి సీన్స్ కూడా పెడతారా?
టీవీఏ ఒక అప్గ్రేడెడ్ సూట్ అండ్ అడమాంటిన్ స్వాట్స్ ఇస్తుంది. దాంతో లోగన్ ఎదుర్కోగలుగుతాడు. బట్ ఇంతకు ముందు లోగన్ కి ఈ క్లాస్ అయితే బయటకు రావడం కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కదా, అలాంటి టైంలోనే టీవీఏ దగ్గరికి డెడ్ పూల్ ఓడించి తీసుకువెళ్తాడేమో. బట్ ఈ యాక్షన్ సెన్స్ కోరియోగ్రాఫర్ ఎవరో కానీ మంచి ఇంట్రెస్టింగ్ గా, ఇంటెన్సివ్ గా, దాంతోపాటు ఎంటర్టైనింగ్ గా కూడా డిజైన్ చేశారు. అసలు డెడ్ పూల్ ని ఎక్కువ శాతం లోగన్ కామిక్స్ పరంగా అయితే ఓడించగలుగుతాడు. దానికి సంబంధించి కామిక్ బ్యాటిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో వీడియో పెట్టింది అనమాట. బట్ ఈ ఫిల్మ్ లో వీళ్ళిద్దరు కూడా కొట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, నీ ప్రపంచం అంతా నాశనం అవడానికి కారణం కూడా నువ్వేనా అన్నట్టు లోగన్ ట్రిగర్ అయ్యేలాంటి వర్డ్స్ డెడ్ పూల్ మాట్లాడతాడు. నా వాళ్ళందరూ చనిపోబోతున్నారు, సో హెల్ప్ చేయంటే అది నా ప్రాబ్లం కాదని అంటాడు. సో నువ్వు నీ ప్రపంచం నాశనం అవుతున్నప్పుడు కూడా ఇలానే కేర్లెస్ గా ఉన్నావా అని డెడ్ పూల్ ట్రిగర్ అయ్యే మాట అంటాడు. సో లోగన్ అదే రిగ్రెట్ తో ఉన్నట్టు, నేనైతే హీరోని కాదు, నన్ను నమ్ము కిడ్ అని చెప్పి ఒక డైలాగ్ కూడా ఉంటుంది ట్రైలర్ లోని. ఎన్నో ఇయర్స్ లోగన్ తన పవర్స్ యూజ్ చేయకుండా డ్రింక్ చేయడం వలన కొద్దిగా వీక్ గా ఉండొచ్చు డెడ్ పూల్ మీట్ అయినప్పుడు. సో అందువల్లనే డెడ్ పూల్ ఈజీగా లోగన్ ని ఓడించి టీవీఏ వరకు తీసుకువెళ్తాడేమో. ఆ తర్వాత టీవీఏ ద్వారా మొత్తం అంతా ఒప్పించి డెడ్ పూల్ కి ఒక సూట్ ఇచ్చినట్టే టీవీఏ వాళ్ళు కూడా లోగన్ కి ఈ ఎల్లో టైప్ సూట్ ఇస్తారేమో. అందువల్లనే ఈ సీక్వెన్స్ యాక్చువల్ గా సినిమా కాన్ క్లిప్ లో లీక్ అయిన దాని ప్రకారం అయితే మాత్రం కార్ లో లోగన్ వెళ్తున్నప్పుడు డెడ్ పూల్ అయితే మాత్రం, ఏంటి నీ డ్రెస్ ఏంటి, నీ అవతారం ఏంటి, ఒక ఫ్రెండ్ ఇలాంటి డ్రెస్ తో బయటకు వెళ్తే రోడ్ మీద అందరూ కూడా నవ్వుతారు, సో నేను ఈ డ్రెస్ లో నేను వెళ్ళనివ్వను అని చెప్పి ఈ కార్ లో సీక్వెన్స్ లో డైలాగ్స్ అయితే మాత్రం సినిమా కాన్ క్లిప్ లో రివీల్ అయ్యాయి, ఫన్నీ డైలాగ్స్. బట్ మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరిని చూపించి వీళ్ళకి హెల్ప్ చేయని చెప్పి ఒక ఎమోషనల్ గా చెప్తున్నాడు లోగన్ కి. లోగన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తే మొత్తం ట్రీస్ ఉన్నాయి కదా, ఇదే కారు వీళ్ళు బద్దలు కొట్టుకుని ఇద్దరు కొట్టుకుంటారు. ఇంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఇద్దరు బయటకు వెళ్తున్నారు కార్ లో మిషన్ కి. అలాంటప్పుడు ఇద్దరు మధ్యన ఫైట్ ఒక్క చిన్న డైలాగ్ వల్ల జరిగిందా? అలానే డెడ్ పూల్ అడుగుతాడు, అసలు నీ ఫ్లాష్ బ్యాక్ ఏం జరిగింది, ఇప్పుడే చెప్తావా లేదంటే థర్డ్ యాక్ట్ ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్ లో చెప్తావా అని ఫన్నీగా కూడా అడుగుతాడు. నువ్వు ఒక ఎక్స్ మ్యాన్ వి అని ఒక ఇన్స్పిరేషనల్ డైలాగ్స్ కూడా చెప్తాడు అనమాట. మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఎలా కొట్టుకున్నారో మళ్ళీ ఎలా కలిసారో కానీ, వీళ్ళ కామన్ ఎనిమీ అయితే మాత్రం కెసాండ్రా నోవా అనమాట. చార్ల్స్ ఎగ్జేవియర్ యొక్క ట్విన్ సిస్టర్ అనమాట, ఈవిల్ సిస్టర్. ప్రొఫెసర్ ఎక్స్ మీద చాలా పగతో రగిలిపోతుంది అనమాట. తను బిల్డ్ చేసిన మొత్తాన్ని కూడా నాశనం చేసే విధంగా కామిక్స్ లో ఉంటుందన్నమాట. ఈమె సౌత్ అమెరికాలోని జంగిల్లోని చాలా వరకు కొన్ని పవర్ఫుల్ సెంటినల్స్ ని విడిపించే లాంటి ఎబిలిటీస్ ని కూడా పొందుతుంది అనమాట. షియర్ ఎంపైర్ లోని కేయాస్ ని క్రియేట్ చేస్తుంది. బట్ ఈ ఫిల్మ్ లోని ఆమె ఒక వేస్ట్ ల్యాండ్ లోని పెద్ద టీమ్ తోటి ఉన్నట్టు చూపించారు, కొద్దిగా మ్యాడ్ మ్యాక్స్ వైబ్స్. పోతే ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే తను ఒక పెద్ద జాయింట్ కాన్వాయ్ తో ఉందన్నమాట. ఈ కాన్వాయ్ కామిక్స్ లోని ఈమెకు సంబంధించి లింక్ ఉన్న దాని ప్రకారం మాస్టర్ మోల్డ్ కి సిమిలర్ గా ఉంది, మొత్తం మ్యూటెంట్ పాపులేషన్ ని కంట్రోల్ చేసే విధంగా. నాకు తెలిసి ఈ వేరియంట్ యొక్క స్టోరీ ప్రకారం తన బ్రదర్ చార్ల్స్ ఎగ్జేవియర్ ని తను చంపేసి ఉంటుంది. దాంతో పాటు లోగన్ యొక్క వరల్డ్ కి అంతా నాశనం అవడానికి కారణం కూడా నాకు తెలిసి కెసాండ్రా నోవే వన్ ఆఫ్ ది రీజన్ అయ్యి ఉంటుందా ఫిల్మ్ లోని. ఆమెకున్న టెలిపతి పవర్ ప్రకారం లోగన్ అయితే మాత్రం అంత ఈజీగా ఆమెను ఓడించలేడు. దాంతో పాటు కామిక్స్ లో ఒక ఎపిసోడ్ లోని లోగన్ ని మిస్టీరియో హిప్నోటైజ్ చేసి తన ఎక్స్‌మెన్ టీమ్ ని చంపేసే విధంగా మ్యానిపులేట్ చేస్తాడు. నాకు తెలిసి ఈ విధంగా తన వరల్డ్ నాశనం అవడానికి కారణానికి కెసాండ్రా నోవే తనని హిప్నోటైజ్ చేసి ఆ విధంగా చేసిందా? ఎందుకంటే తన బ్రదర్ బిల్డ్ చేసిన ప్రతి ఒక్కటి నాశనం చేయడమే ఆమె అల్టిమేట్ గోల్. అది లోగన్ ని యూజ్ చేసుకుని చేసిందా? అందువల్ల తను లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడా? మేబీ ఈ కామన్ ఎనిమీ కెసాండ్రా నోవా గురించి డెడ్ పూల్ తోటి లోగన్ యునైటెడ్ అయ్యాడా, లేదంటే డెడ్ పూల్ తోటి యునైటెడ్ అవ్వడం లోగన్ కి ఇష్టం లేదా అన్నట్టు. ఎనీవే ఈ సీన్ లోని డాగ్ పూల్ ని ఫన్నీగా మంచిగా చూపించారు ఫిల్మ్ లోని. చాలా డెడ్ పూల్ వేరియంట్ క్యామియోస్ కనిపించిపోతున్నాయి. బట్ ఇంత ఎమోషనల్ గా మాట్లాడిన తర్వాత కార్ లో ఒకరికొకరు పొడుచుకునే విధంగా విడిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు కలిసే సీన్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా రాసుకోవాలి. కన్విన్సింగ్ గా లేకపోతే ప్లాట్ హోల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి కెసాండ్రా నోవా ఉండే ఆ జాయింట్ కాన్వాయ్ తన వైట్ ప్లేస్ దగ్గరికి వీళ్ళిద్దరూ కూడా కలిసి వచ్చినప్పుడు మాత్రం LFG అనే డైలాగ్ మాత్రం హైలైట్ గా ఉంది, అంటే లెట్స్ ఫ్రికింగ్ గో. ఎనీవే ప్రీవియస్ ట్రైలర్ లో కూడా మనకి సీన్ లో ఒక యాక్షన్ సీన్ చూపించారు కానీ అక్కడైతే మాత్రం ఎగ్జాక్ట్ గా లోగన్ ని ఆ ఫైట్ లోని హైడ్ చేశారు. బట్ మీరైతే మాత్రం ఈ పర్పుల్ కలర్ లో ఉండే స్టామ్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేశారు కదా. వీళ్ళిద్దరూ కలిసి ఆ జాయింట్ కాన్వాయ్ లోని మొత్తానికి కెసాండ్రా నోవాని ఓడించి ఆ లోపలికి వెళ్తున్నప్పుడు సడన్ గా స్ట్రేంజ్ పోర్టల్ కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ జంప్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లోని ఆ పింక్ స్టామ్ కనిపిస్తుంది అనమాట, సేమ్ లొకేషన్ అన్నట్టు. ట్రైలర్ లో ఈ షాట్ ఖచ్చితంగా చాలా మందికి గూస్ బంప్స్ కలిగించవచ్చు. ఫిల్మ్ లోని స్టీఫెన్ స్ట్రేంజ్ ఆర్ వాంగ్ క్యామియో ఉంటుందా అనే డౌట్స్ కూడా రైజ్ అవుతాయి. మనకైతే మాత్రం ఎండ్ గేమ్ టైమ్ లోని చాలా సార్లు మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ టైమ్ లో కూడా ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ ద్వారా లోగన్ ఈ పోర్టల్ ద్వారా వస్తున్న విధంగా ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ ఉన్నాయి. ఈవెన్ నోవే హోమ్ లో కూడా ఈ పోర్టల్స్ ద్వారానే వాళ్ళు బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా మనకి ఇదే విధంగా మల్టీవర్స్ ని చూపించబోతున్నారా? సో LFG లెట్స్ ఫ్రీకింగ్ గో అనే డైలాగ్ కి మీనింగ్ ఇదా? వీళ్ళిద్దరు కూడా డైరెక్ట్ గా ప్రాణాలకు తెగించి ఆ పోర్టల్ లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారా? ఇది మల్టీవర్స్ ని సేవ్ చేయడానికా లేదా వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని సేవ్ చేయడానికి అన్నట్టు ఒక ట్విస్ట్ ద్వారా ఒక మెయిన్ పోర్షన్ అనేది మాత్రం మంచి సర్ప్రైజింగ్ వావ్ ఫ్యాక్టర్ గా ఫిల్మ్ లో యూజ్ చేసుకుంటే మనకి మంచి కిక్ ఇస్తుంది ఫిల్మ్ లో. ఆ తర్వాత బ్లైండ్ ఆల్ అయితే మాత్రం కొకైన్ తీసుకోవచ్చా అంటే కొకైన్ ఒక్కటే నాకు 5G అయితే మాత్రం ఆఫ్ లిమిట్ అని చెప్పాడు. ఈ డైలాగ్ అయితే సినిమా కాన్ క్లిప్ లో ఆల్రెడీ లీక్ అయింది. అంటే R-rated తీసేటప్పటికి కొన్ని లిమిట్స్ పెట్టారు అంటే ఒక ఫన్నీ డైలాగ్ ద్వారా మొత్తానికి ట్రైలర్ అయితే అక్కడతో ఎండ్ అవుతుంది అనమాట. సో మీకైతే ఈ ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ మాక్సిమం అంతా కూడా క్లియర్ గా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఈ ఫిల్మ్ ద్వారా అయినా సరే మల్టీవర్స్ పొటెన్షియల్ ని అండ్ MCU ఫ్యూచర్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటారో లేదో థియేటర్స్ లోనే చూడాలి. సో వీలైతే ఈ వీడియోని మీ మార్వెల్ అండ్ హాలీవుడ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.